గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం గర్భవతులు ఎక్కువ బరువు పెరిగితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం। గర్భధారణ సమయంలో కొందరు మహిళలు సాధారణంగానే బరువు పెరుగుతారు। అయితే ఇది పరిమితంగానే ఉంటే పర్వాలేదు। కానీ మరీ ఎక్కువగా బరువు పెరిగితే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి। అది తల్లికి బిడ్డకు సమస్యలుగా పరిణమిస్తాయి। గర్భవతుల్లో స్థూలకాయం అంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మహిళ ఎత్తుకు తగినట్లుగా ఉండవలసిన బరువు కంటే BMI 30 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఒబిసిటీగా పరిగణించాలి। ఒబిసిటీ వల్ల గర్భిణీల్లో వచ్చే దుష్ప్రభావాలు ఇవే। సాధారణ సమస్యలు ఇతర మహిళలతో పోలిస్తే బరువు పెరుగుతున్న గర్భిణీల్లో సాధారణ ఆరోగ్య సమస్యలైన గుండె మంట, ఛాతీలో మంట, కొన్ని మామూలు ఇన్ఫెక్షన్ల వంటివి వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ అవుతాయి। అలాగే గర్భవతిగా ఉన్న టైంలో ఒంట్లో చక్కెర మోతాదులు పెరగడం వల్ల వచ్చే డయాబెటిస్ను జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు। ఈ సమస్య వచ్చినప్పుడు కడుపులోని బిడ్డ బరువు పెరగడంతో తల్లికి ప్రసవం కష్టం అవుతుంది। అలాగే ప్రీ ఎక్లాంప్సియా గర్భంతో ఉన్నప్పుడు వచ్చే అధిక రక్తపోటును ప్రీ ఎక్లాంప్సియా అంటారు। ఒంట్లోకి చేరిన ద్రవాలు అదే స్థాయిలో బయటకు వెళ్ళకపోవడం వల్ల ఒంట్లో వాపు వచ్చి ప్రీ ఎక్లాంప్సియాతో పాటు కొన్నిసార్లు కడుపులోని చిన్నారులకు రక్త ప్రసరణ తగ్గుతుంది। అలాగే బరువు పెరిగిన మహిళల్లో ప్రసవం నొప్పులు చాలాసేపు వస్తూనే ఉంటాయి। మామూలు ప్రసవానికి అవకాశాలు తగ్గుతాయి। కొన్నిసార్లు సిజేరియన్ తప్పనిసరి అవుతుంది। ఇక బిడ్డకు కలిగే అనర్థాలు కడుపులో బిడ్డ అనూహ్యంగా బరువు పెరగడంతో ప్రసవ మార్గం నుంచి తేలిగ్గా ప్రసవం కాకపోవడంతో పాటు బర్త్ కెనాల్ నుంచి బిడ్డ భుజాలు రావడం కష్టం అవుతుంది। ఇలాంటి సందర్భాల్లో బిడ్డకు గాయాలయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది। బిడ్డలో ఎదుగుదల వికాసం లోపించటం, ప్రసవం తేలిగ్గా జరగకపోవడంతో ఫోర్సెప్స్ డెలివరీ వంటివి జరిగినా లేదా ప్రసవం వెంటనే జరగకపోవడంతో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో బిడ్డ ఎదుగుదల వికాసంపై ప్రభావం కనబడుతుంది। కొన్ని లోపాలు వచ్చే అవకాశం ఉంది। అలాగే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ బిడ్డ వెన్నుపాము ఎదుగుదల సాధారణ స్థాయిలో జరగకపోవడం వల్ల కలిగే సమస్యను న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటారు। ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నవారిలో ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఎక్కువగా ఏర్పడుతుంది। పిల్లల్లో స్థూలకాయం తల్లికి స్థూలకాయం ఉంటే పిల్లల్లోనూ ఊబకాయం వచ్చి పెద్దయ్యాక కూడా అది కొనసాగే అవకాశాలు ఎక్కువ అవుతాయి। భవిష్యత్తులో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి। దీనికి గాను వైద్య పరీక్షలు గర్భిణీలు రొటీన్గా చేయించుకునే పరీక్షలతో పాటు బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ తెలుసుకునేందుకు గర్భధారణ తరువాత 3వ నెలలో అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు। దీనికి నివారణ గర్భవతిగా ఉన్నవారు మరీ ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। ఆ టైంలో తీసుకోవలసిన మంచి సమతుల ఆహారం, చేయవలసిన వ్యాయామాలపై అవగాహన కలిగి ఉండాలి। ముందు నుంచే ఎక్కువ బరువు ఉండేవారు గర్భధారణ తర్వాత అకస్మాత్తుగా బరువు తగ్గకూడదు। అలా తగ్గితే బిడ్డకు అందవలసిన క్యాలరీలు, పోషకాలు అందకపోవచ్చు। అందుకే ఆ సమయంలో పిండం ఎదుగుదలకు కావలసినంత ఆహారం తీసుకుంటూ ఉండాలి। బిడ్డలో తెలివితేటలు వికాసానికి అడ్డుపడే న్యూరల్ ట్యూబ్ సమస్యల నివారణకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పటి నుండి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి। ఈరోజు మనం గర్భిణులు ఎక్కువ బరువు పెరిగితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.